హాయ్ అండి. పెసరట్టు ఒక్కొక్కరు ఒక్కోలా ఏస్తారు కదా! అయితే కొంతమంది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర పైన ఏసేస్తారు. నేను అలా కాదు. ఉల్లిపాయలు చక్కగా సన్నగా పొడుగ్గా చీరికల్లాగా చీల్చేసి, అందులో తగినంత కొంచెం చిటికెడు సాల్టు, జీలకర్ర ఏసి ఇలా చక్కగా ఏట్లకయ్యి ఉల్లిపాయ ముక్కలు సెపరేట్ అయిపోతాయనమాట. అలా చక్కగా కలిపేసి ఓ పక్కన పెట్టుకుంటాను. ముడి పెసలు నైట్ నానబెట్టేసేసి పొట్టుతోటి నీట్‌గా 2, 3 సార్లు కడిగేసి, శుభ్రంగా గాలిచ్చేస్తే ఈ రాళ్ళు ఏమైనా ఉంటే వచ్చేస్తాయి. అప్పుడు ఏం చేస్తానంటే అండి, ఆహ్, ఆహ్, పెసరపప్పులో పెసల్లో ముడి పెసలుంటాయి కదా! పెసల్లో అల్లం, పచ్చిమిర్చి అలాగే 2, 3 ఎల్లుల్లి రేఖలు ఏసేసి చక్కగా మిక్సీ పడేస్తానండి నేను. ఇంకా అల్లం ముక్కలయి పైనెయను. ఎందుకంటే పిల్లలు తీసి పక్కన పడేస్తారు కాబట్టి, ఇలా అయితే అల్లం తింటే మంచిది కాబట్టి అలా కడుపులోకెళ్ళిపోతది. లేదనుకోండి సపరేట్‌గా ఏస్తే తీసి పక్కన పడేస్తారు కాబట్టి. చక్కగా అప్పుడు మన పిండి ఏదైతే ఉందో ఆ పిండిలో పల్చగా దోసలాగా ఏసేసుకొని ఈ కలిపిన ఉల్లిపాయలో కొద్దిగా సాల్ట్ ఏసుకోవడం వల్ల అట్టేసినప్పుడు మనకి ఉల్లిపాయ చప్పగా ఉండదు. చిన్న చిన్న ముక్కలైతే అట్టు తిరిగేసేటప్పుడు రాలిపోతాయి. ఇలా పొడుగ్గా చీల్చుకుంటే చక్కగా మనం అట్టేసినప్పుడు విడిపోకుండా ఉంటాయనమాట. అట్టునే అతుక్కొని ఉంటాయి. అందుకనేసి నేను పెసరట్టు ఎప్పుడు కూడా ఇలా చేస్తాను. మీరు కూడా ఇలా ట్రై చేయండి.